అద్దంలో చూసుకుంటే మనకు మనమే కనబడతాం. అర్థం చేసుకుంటే అందరిలో మనం ఉండిపోతాం. అందరి హృదయాలలో మనం ఉండిపోతాం నిండుగా. ఒక్కొక్క మనిషి యొక్క ఆలోచన విధానం, జీవన విధానం, లైఫ్ స్టైల్ రకరకాలుగా ఉంటుంది. కానీ విధానం ఏదైనా ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన, జీవన విధానం అవన్నీ సత్యాలే. ఎందుకంటే అవన్నీ జరుగుతున్నవి. ఏదైతే జరగదో ఏముండదు, జరగదంటూ ఏముండదు, జరిగేటి అన్ని సత్యాలే. కాబట్టి మనం వాటిని అంగీకరించడమే. ఎందుకంటే మానవ జన్మ మన యొక్క పూర్వజన్మ యొక్క ఫలితానుసారంగానే మనం మన జన్మని ఏ తల్లిదండ్రులు ఎన్నుకోవాలి, ఏ భార్య లేదా భర్త, పిల్లలు, అన్న, చెల్లె, తమ్ముళ్ళంతా కూడా బంధాలను ఏర్పరచుకొని ఏ పరిస్థితిలో ఎక్కడ జన్మ తీసుకోవాలనేటటువంటి దానితోనే మనం ఈ జన్మ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే మనము మన యొక్క పనులు, మన యొక్క కార్యక్రమాలు, ప్రతి మనిషి తనకు తాను నేను ఎందులో తక్కువ కాదు, నేను అన్నిట్లో కూడా గొప్పవాడిని, నేను ఎవరికన్నా తక్కువ కాదు అనేటటువంటి ఇండివిజువాలిటీ అంటే నమ్మకం, వారి మీద వారికి నమ్మకం అనేది అది ఒక ప్రకృతి నియమం. ఎందుకంటే అది సహజంగా మనిషికి వచ్చినటువంటి ఒక చక్కటి ఒక ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం. ఎందుకంటే ఆ ఇండివిజువాలిటీ లేకపోతే మనిషి బ్రతకలేడు. తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన, ఒక నమ్మకము, దాన్ని బట్టే తన యొక్క చర్యలు, తన యొక్క జీవన విధానం ఉంటుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఏదున్నా. ఎందుకంటే దాని వలనే మనల్ని ఈ ప్రపంచం గుర్తిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో మరి 800 కోట్ల జనాభా ఉంది. మన చుట్టుపక్కల కనీసం మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు కూడా మనల్ని, మన యొక్క హావభావాలు, మాట, మర్యాద, జీవన విధానం, దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ని బట్టి మనం ఏంటి అనేది ప్రపంచం మనకు గుర్తిపిస్తుంది. కాబట్టి మనది కూడా మన చేతిలో లేదు, కర్మానుసారంగానే జరుగుతుంది అని మనం ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో మరి అక్కడ తప్పుపట్టే అవసరం లేదు. ఎవలకు ఏది ఉందో అది చేసుకుంటూ పోవడమే. ఎవల పని ఏంటిది, ఎవరు ఏం చేయాలనేటటువంటి కర్మానుసారంగా ఒక నియమం ఉంది కాబట్టి అవన్నీ చేస్తూ పోవడమే. కాబట్టి తోటి మనుషులని సమాజంలో ఎవరిని కూడా వారి యొక్క కర్మను అనుసరించి వాళ్ళు ఆ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందనేటటువంటి సత్యాన్ని మనం గమనిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎవరిని తప్పుపట్టేటటువంటి ఆస్కారం ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి ఈ సత్యాన్ని మనము దీన్నే అంగీకార తత్వం అంటారు. ఎందుకంటే అన్ని స్థితులను అంగీకరించడమే అంగీకార తత్వం. కాలక్రమేణా సందర్భానుసారంగా క్షమించే గుణము, అదేవిధంగా అందులో భాగంగానే క్షమాపణ అడిగే గుణము, ఇవన్నీ అలవర్చుకొని అందరి హృదయాల్లో ఉండే విధంగా మలుచుకుంటూ, అదే అద్దంలో చూసుకుంటే నీకు నువ్వే కనిపిస్తావు, అర్థం చేసుకుంటే అందరిలో నువ్వు ఉంటావు, అందరి హృదయాలలో నువ్వు ఉంటావు అనేది చక్కటి కాన్సెప్ట్. కాబట్టి దానికి అనుగుణంగా అందరిలో ఉందాం.